హాయ్ అండి. మీ గ్రాండ్ మదర్ రెసిపీస్. ఇవాళ నేను వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకున్నానండి. ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి దీన్ని. నేను దీన్ని మీకు 3 ప్రాసెస్లో చూపిస్తున్నానండి. 3 స్టెప్స్, ఈజీ స్టెప్స్ అండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. బిగినర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు వంకాయ కర్రీ. అలానే జీరా అండి, ఒక 2 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్ ధనియాలు బాగా ఫ్రై చేసేసుకోండి. వంకాయ గుత్తొంకాయ కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. మన రోటీస్లోకి, అన్నంలోకి, చపాతీలోకి ఎంత బాగుంటుందంటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత. నువ్వులండి 2 టేబుల్ స్పూను, అలానే మెంతులు, 2 యాలకులు, ఒక చెక్క ముక్క చిన్నది, లవంగాలు ఒక 2, మసాలా తక్కువ కావాలి తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ అండి ఘాటు. అలానే 2 గసగసాలు 2 టేబుల్ స్పూను. ఇలా ఇదంతా ఫ్రై చేసేసుకొని మనం ఫస్ట్ దీన్ని 3 ప్రాసెస్ అన్నాను కదండి. ఫస్ట్ వన్ పొడి, నెక్స్ట్ వన్ మసాలా యాడ్ చేసుకోవడం దానికి, నెక్స్ట్ ఫ్రై. అంతే 3 ప్రాసెస్ అండి. చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఎండు కొబ్బరి చాలా బాగుంటుంది. దీన్ని కొంచెం ఏగిపోయినాయి కదండి, దీన్ని కొంచెం చల్లారనిద్దాం కాసేపు. ఇప్పుడు వంకాయలు తీసుకుందాం. ఈ వంకాయలు మన గింజ పడిన వంకాయలు అయితే చాలా బాగుంటుందండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక సాల్ట్, ఇవి ఇప్పుడు కొంచెం కట్ చేయండి, ఎక్కువ కట్ చేసుకోకూడదు. ఇది 4 పార్ట్స్గా చేసుకుంటున్నానండి. మరి చివరి వరకు కట్ చేయకండి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనకి పురుగులు ఉంటాయి కదండి, పురుగులు ఉన్నాయో లేదో చూసుకుందామండి ఒకసారి. ఇలా చెక్ చేసుకోవాలి, పురుగులు ఉన్నాయో లేవో, పుచ్చున్నాయో ఉన్నాయో లేవో అని. ఇంకా అన్నీ వాటర్లో వేసేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అది ఇలా పొడి చేసుకొని ఇందులో 2 వెల్లుల్లి రెమ్మలండి, ఒక 4-5 తీసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు, అలానే ఒక మీడియం సైజ్ ఆనియను, కొంచెం మనకి టేస్ట్కి సరిపడంత కారం, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే మనకి టేస్ట్కి సరిపడంత సాల్ట్, కొత్తిమీర అండి. ఇది లేకపోతే అసలు టేస్టే ఉండదండి. కొంచెం వాటర్ పోసుకొని దీన్ని కొంచెం గట్టిగా బ్లెండ్ చేసుకోండి. మళ్ళీ జావ అయితే మసాలా పెట్టడం కష్టమవుతుందండి. చూడండి, దీన్ని నేను అప్లై చేస్తున్నానండి మన వంకాయల్లోకి. ఇలా వంకాయలో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి దీన్ని. చూడండి, నేను ఎలా అప్లై చేసేసాను. ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలండి. అన్ని వంకాయలు పెట్టేసుకొని ఒక్కొక్క దానికి పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి కదండి. థర్డ్ ప్రాసెస్, దీంట్లో ఆయిల్ అండి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక పెనం పెట్టుకొని ఇందులోనే ఒక పచ్చిమిర్చి అండి 2, ఆనియన్ ఒక మీడియం సైజు బాగా ఫ్రై చేసేసుకోనండి. అలానే కరివేపాకు అండి ఒక 2 రెమ్మలు. ఇదంతా ఫ్రై అయినాక ఇందులో మనం ఇప్పుడు వంకాయ మసాలా పెట్టేసుకున్నాం కదా, అది ఇలా వేసేసుకొని అన్నీ వేసుకొని ఇలా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలా ఫ్రై అయిపోతుందండి. చూడండి, ఇంత మసాలా అంతా పట్టేసింది. ఇందాక మనం పేస్ట్ కొంచెం మిగిలింది కదండి, దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై అవనిద్దామండి. ఇది చింతపండు అండి, నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. చూడండి, ఇది నాకు బాండి పట్టలేదండి, అందుకని నేను వేరే బాండీలో షిఫ్ట్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం చూసి పెద్దది పెట్టుకోండి. అంటే వంకాయ కదండి, కొంచెం ఫ్రీగా ఉండాలి కదా దానికి ఫ్రై అవ్వడానికి, అలాగనమాట. చూడండి, బాగా ఫ్రై అయిపోతుంది. ఇది అండి మన వంకాయ. బిగినర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి వంకాయ మసాలా కర్రీ.